BS9 న్యూస్ నే పార్వతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివాదాస్పదంగా మారిన ప్రశాంత్ హోటల్ కూల్చివేత పనులు. మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, కమిషనర్ దేవ్ సింగ్ల మధ్య మాటల యుద్ధం. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు. యుద్ధ విద్యలను నేర్చుకోవడం వల్ల మానసికంగా దృఢంగా మారవచ్చన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. విద్యార్థులకు బ్లాక్ బెల్టులు ప్రదానం చేసిన శ్రీనివాస్ గౌడ్. జిల్లా జైలులో జాబ్ మేళా. విడుదల తర్వాత పనులు చేసుకుని గౌరవంగా జీవించాలని సూచించిన పలువురు వక్తలు. కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రశాంత్ హోటల్ ను కూలగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మున్సిపల్ అధికారులు. ఈ బిల్డింగ్ ను గతంలో కూడా మున్సిపల్ అధికారులు కొంతమేర కూల్చారు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ భవనం నిర్మాణం మాత్రం తిరిగి వేగం పుంజుకుంది. ఈ దశలోనే మరోసారి మున్సిపల్ అధికారులు ఈ హోటల్లో కూల్చివేత పనులను ప్రారంభించడంతో టెన్షన్ నెలకొంది. ప్రశాంత్ హోటల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిది కావడంతో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అక్కడికి వచ్చి అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, కమిషనర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ ను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన మున్సిపల్ అధికారులు పదే పదే ఒకే హోటల్ ను కూల్చడం సరికాదని ఆమె అన్నారు. మున్సిపల్ అధికారులు తీరు బాగాలేదని చైర్పర్సన్ రాధా అమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఊళ్ళు అవుతున్నాయి, దానం లేకుండా ఓన్లీ దీనికి ఎందుకు చెప్పండి. ఇది ఒకటే కనిపిస్తుంది, దీని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది? పని కట్టుకొని దీని మీద ఎందుకు పడుతుంది? పని కట్టుకొని దీని మీద మిగతా ఎందుకు చేస్తలేరు? అన్నిటిపైన చర్యలు ఉంటాయి. పదే పని ఇది ఒకటే బిల్డింగ్ కనిపిస్తున్నారు చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్తే మీకు 100% మీ పనులు చేయమంటే దాన్ని కూలగొట్టడం పెట్టండి అన్యాయంగా. అదే ఒకటే బిల్డింగ్ మీద పదే నిర్మాణం చేసిన తర్వాత నోటీస్ ఇచ్చారు, ఒకసారి యాక్షన్ తీసుకున్నారు, తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళారు, కోర్టులో వాళ్ళే ఓడిపోయినారు. ఈ బిల్డింగ్ పర్టికులర్ బిల్డింగ్ విషయం చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే కోర్టులో వెళ్ళారో స్టే చేశారో కోర్టే కొట్టేసింది వాళ్ళ కేసు. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఫైన్ ఎలా చేస్తారు మేడం చెప్పండి. వీళ్ళే ఓడిపోయినారు మేడం కేసు. వేసేది ఓనర్ వేస్తాడు, మేము వేరే కేసు అన్నిటిపైన చేస్తాం, అన్నిటిపైన చేద్దాం. అట్లా లేదు, పరిస్థితి లేదు సార్. పదే పదే వాంటలు చేస్తున్నారు అంతేగాని ఏం అన్యాయం సార్ ఇది. మహబూబ్ నగర్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది మేము ఇవ్వడం కూడా దానికి ఇది కాదు, కానీ జరిగిపోయిన బిల్డింగ్లకు గౌరవ ముఖ్యమంత్రి మాట చెప్పారు. దానికి ఎక్కువ పెనాల్టీ వేసి వాళ్ళని క్రమబద్ధీర్చుకోమని చెప్పారు. కానీ ఎవరికైనా ఆస్తి నష్టం అనేది చాలా ఇబ్బందికరమైన. పదే పదే ఒకటే ఇదే బిల్డింగ్ మీద వీళ్ళు పదే పదే మరి ఎందుకు ఎవరి ప్రోద్బల్యంతో వీళ్ళు అటాక్ చేసిన మాకైతే అర్థం అయితే లేదు, కానీ ఇదైతే పద్ధతి కాదు. తెలంగాణ జిల్లా జైలు శాఖ అధికారులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలకు ఉపాధి కల్పించి వారిని తిరిగి ప్రశాంతంగా జీవించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా జైలు వద్ద ఉద్యోగ మేళా ఏర్పాటు చేశారు. జిల్లా జైలు అధికారులు ఏర్పాటు చేసిన ఈ మేళాను జిల్లా న్యాయమూర్తి వెంకట కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల పట్ల ప్రతి ఒక్కరికి క్షమాగుణం కలిగి ఉండాలని సూచించారు. ఖైదీలు శిక్ష పూర్తయిన తర్వాత చక్కటి ప్రవర్తనతో మెలిగి సమాజానికి మేలు చేసే పనులు చేస్తూ అందరి చేత మెప్పును పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ దశరథ రామరెడ్డి, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. गार्ड एक कदम आगे बढ़, बंदी गार्ड विसर
ముందలు వద్దు కెమెరా వస్తుంది. జయరామ మోటార్స్ నుంచి సంజయ్ గారిని రాష్ట్రంలో వచ్చినాము. అలాగే ఇక్కడి నుంచి వచ్చిన వారి ప్రతినిధులకి ఇన్వైట్ చేసినాం. ఒక కంపెనీ వెహికల్ వచ్చి ఉంటే ఇంకా వీళ్ళే కాకుండా ఏ కంపెనీ నుంచి వచ్చినా మీరు మా యొక్క ఇంకా సార్ మీరు కనీసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా జైలు సూపరింటెండెంట్ గారికి, అలాగే రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు బాలి మల్లేష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేట్ సెక్టర్ నుంచి రిక్రూట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి, అలాగే మీడియా వారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా చట్టం దృష్టిలో ఖైదీలు కానీ నా దృష్టిలో తోటి పౌరులు. అంటే వారిని ఈ భారతదేశంలో ఒక భాగం, వాళ్ళు ఈ సమాజంలో ఒక భాగం. మానవ జాతి పుట్టుక నుంచి కూడా నేరం ఉంది, శిక్ష ఉంది. అయితే ఈ నేరం శిక్షలో క్షమించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. క్షమించడం అంటే ఈరోజు చేసిన తప్పుకి సరే నిన్ను క్షమించేశాను అని రెండో రోజు నుంచి అతను తప్పు చేశాడు, క్షమించేశాను, ఇంక అతనితో మనకేం సంబంధం లేదు అనుకోవటం కాదు. ఈ పొరపాటు చేసి మనం క్షమించాము అనే రోజు ఎప్పుడైతే మనం క్షమాగుణం మనలో అనిపించిందో ఆ రోజు నుంచి కూడా ఆ వ్యక్తితో మనం మళ్ళీ అంతకుముందు ఎలా ఉన్నామో మామూలుగా ఉండగలగాలి. అంటే అతనిలో అంతకుముందు మనం ఎంత మంచిగా ఉన్నామో అతను పొరపాటు చేసి మనం క్షమించిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అది క్షమాగుణం అంటే. దీనికి అత్యుత్తమమైనటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే, భారత యుద్ధం అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జైళ్ల శాఖలో విడుదలైన ఖైదీలకు, లోపల ఉన్న ఖైదీలకు ఉద్యోగ మేళ ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ జైల్ మహబూబ్నగర్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఖైదీలకు ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి దాదాపు 10 కంపెనీస్ నుంచి ఇక్కడికి వచ్చున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ అయితేనేమి, ఫోర్డ్ మోటార్స్, హ్యుండాయ్ మోటార్స్, టాటా మోటార్స్, జయరామ మోటార్స్, మారుతి సుజుకి వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీస్, జడ్చర్ల ఎస్సీజెడ్లో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీస్, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఖైదీలకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి వచ్చున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ సంవత్సరం మన జిల్లా జైల్ మహబూబ్నగర్ 105వ వార్షికోత్సవం అన్నమాట. 1892లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది 125th ఇయర్ అన్నమాట. ఈ 125th ఇయర్ని మనం సెలబ్రేషన్స్ చేస్తూ ఈ 125th ఇయర్లో ఇక్కడ ఉన్న ఖైదీలందరికీ కూడా మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత నేరం చేయకూడదనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ పెట్టడం జరుగుతూ ఉంది. బయటికి వెళ్ళి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటే తప్పు చేయరు అన్న సదుద్దేశంతోనే మనం ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకొకసారి తప్పు చేసి జైలుకి రాకూడదు, సమాజంలో క్రైమ్ అనేది ఉండకూడదు, మహబూబ్నగర్ జిల్లా అనేది నేరరహిత జిల్లాగా ఉండాలని కోరుకుంటూ ఈ డ్రైవ్ స్టార్ట్ చేసినాము. ఈ 10 కంపెనీసే కాకుండా నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ ఈ ఒక్కరోజే కాకుండా
ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి ఎప్పుడైతే మనకు ఒక 100 మంది 150 మంది ఖైదీలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి స్కిల్ డెవలప్ అయిన తర్వాత ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి ఇలాంటి డ్రైవ్ కండక్ట్ చేస్తూ లారీ టైర్ కండక్ట్ చేస్తూ ఖైదీలలో మానసిక పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఈ 125 ఇయర్ సెలబ్రేషన్లో ఇది ఒక ఫస్ట్ ఈవెంట్. నెక్స్ట్ ఈవెంట్ మార్చ్లో మహబూబ్ నగర్లో 10K రన్ ఒకటి కండక్ట్ చేయడానికి డిసైడ్ చేస్తున్నాము. మార్చ్ ఫస్ట్ వీక్ మోస్ట్లీ అది కూడా మనం ప్లాన్ చేస్తాము. ఆ ఈవెంట్ కూడా మొత్తం నేరరహిత సమాజం కోసమే దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ ఈవెంట్ని మనము ప్రమోట్ చేస్తాము. జిల్లా జైలు మహబూబ్ నగర్లో జైలర్ వెల్ఫేర్గా పనిచేస్తున్నాను. మా డీజీ గారు చాలా సంస్కరణ తీసుకొస్తున్నారు. దానిలో భాగంగా ఇంకోది ఏంటంటే మా మహబూబ్ జిల్లా జైలు కన్స్ట్రక్షన్ చేసి 125 ఇయర్స్ అయిపోయింది. ఆ 125 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా మా సూపరింటెండెంట్ గారు డాక్టర్ దశరథ రామరెడ్డి గారు జైల్లో ఖైదీలు ఉంటారు, జైల్లో పని నేర్చుకుంటారు, బయటికి పోయిన తర్వాత వాళ్ళకి ఎవరు ఆదరించరు. బయట జాబ్ ఇవ్వాలంటే నా మీద నేరం మోపబడింది, నేరంలోకి జాబ్ ఎలా ఇస్తామని చెప్పి అందరు దూరం చేస్తారు సొసైటీలో. ఆ విధంగా దూరం చేయకుండా వాళ్ళకి మనమే దగ్గర తీసేసి మన పిల్లలు అనుకొని వాళ్ళకి మేము చదువు నేర్పిస్తున్నాం. జైలు లోపల వాళ్ళకి టెక్నికల్గా పనులు నేర్పిస్తున్నాం, మేస్త్రి పని నేర్పిస్తున్నాము, వాళ్ళకి టైలరింగ్ నేర్పిస్తున్నాము, ఎలక్ట్రికల్ నేర్పిస్తున్నాము, ప్లంబింగ్ నేర్పిస్తున్నాము. అవన్నీ బయట పోయిన తర్వాత వాళ్ళకి అవకాశాలు వస్తలేవు. చదువుకున్న వాళ్ళకి మాత్రం అవకాశాలు వస్తున్నాయి, ఏం చదువు రాని వాళ్ళకి వస్తలేవు. జైల్లో వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తలేవు. వీళ్ళకి మంచి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మా జైలుకి చాలా కంపెనీస్ అప్రోచ్ అవుతున్నాయి. సార్ జైల్లో రిలీజ్ అయిన ఖైదీలు చాలా చక్కగా పనిచేస్తారంట అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మేము తయారు చేసిన ప్రోడక్ట్స్ చూస్తున్నారు. మా పెట్రోల్ బంక్ నడుస్తున్నాయి, బయట పెట్రోల్ బంక్లో ఖైదీలు పనిచేస్తున్నారు. మా ప్రోడక్ట్స్ బెడ్షీట్స్ కానీ, నోట్బుక్స్ కానీ, ఫినైల్ కానీ అన్నీ చూస్తున్నారు. సార్ అంత చక్కగా పనిచేస్తున్నారు, క్వాలిటీగా చేస్తున్నారు. మా కంపెనీస్ కూడా వాళ్ళకి అలర్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మంచి పని చేయడం మా దశరథ రామరెడ్డి సూపరింటెండెంట్ గారు పూనుకున్నారు. అదేవిధంగా ఆ భాగంలో ఇవాళ ఈ గత వారం నుంచి మేము వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని గ్యాదర్ చేసి అడ్రస్ గ్యాదర్ చేసి వాళ్ళకి పిలిపించడం జరిగినది. రిలీజ్ అయిన ఖైదీలకి ఇది స్పెషల్ డ్రైవ్. ఇది దేశంలో జరిగిందా లేదా నాకు తెలియదు. మా జిల్లా జైలు మహబూబ్ నగర్లో మాత్రం ప్రథమంగా జరుగుతున్నది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది జరుగుతుంది. మా జైల్లోనే కాకుండా వేరే జైల్లో రిలీజ్ అయిన ఖైదీల్లో కూడా ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు చాలామంది. రిలీజ్ అయిన ఖైదీల పిల్లలు కూడా వస్తున్నారు. కొంతమంది రిలీజ్ అయిన ఖైదీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏజ్ అయిపోతే మా పిల్లలకి ఇస్తారా అంటే వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం వీళ్ళకి అయిపోయిన తర్వాత వేకెన్సీస్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 100% జాబ్ ప్లేస్మెంట్ ఇస్తున్నాం. వాళ్ళకి చదువు రాని వాళ్ళకి గార్డెనింగ్ పని అలాంటివి ఇస్తున్నాము, మేస్త్రి పని అలాంటివి కంపెనీస్ ఇస్తున్నాయి. చదువు వచ్చిన వాళ్ళకి జర మంచి పని ఇస్తున్నాము. వాళ్ళకి జీతం మినిమం 10,000 to 12,000 మీదనే ఉంటుంది, తక్కువ ఏమి ఉండదు. వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకుంటారు. అసలు టెక్నికల్ కోర్స్ రాని వాళ్ళకి మేస్త్రి పని, టెక్నికల్ పని, ఎలక్ట్రికల్ పని అన్నీ నేర్పిస్తున్నారు. మా ప్రైవేట్ సంస్థలు చాలా ముందుకు వస్తున్నాయి. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ప్రైవేట్ సంస్థలకు కూడా జైలు కోఆర్డినేషన్ తోటి చాలా చక్కగా ఖైదీలని మంచిగా అంటే మంచితనంతో ముంగలు తీసుకుపోదామని చూస్తున్నారు. ఇది నిజమైన సంస్కరణ. గతంలో సంస్కరణ అంటే జైలు నుంచి రిలీజ్ చేస్తే సంస్కరణ అంటే వాళ్ళు, ఇప్పుడు నిజమైన సంస్కరణ జరుగుతున్నది. దీనికి జైలు డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. మా సూపరింటెండెంట్ గారికి, డీజీ గారికి చాలా థ్యాంక్స్ అండి. మీడియా కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీడియా కూడా దీన్ని ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ కంపెనీస్ రావాలని. మహబూబ్ నగర్ పట్టణంలోని మోనపుగుట్ట ప్రాంతానికి చెందిన అనిత, పాతపాలమూరుకు చెందిన నయం పాషాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన చేతుల మీదుగా అందజేశారు. అనితకు 75,000, నయం పాషాకు 16,000 మంజూరు చేస్తూ సీఎం కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. యుద్ధ విద్యలను నేర్చుకోవడం వలన శారీరకంగా దృఢత్వంతో పాటుగా మానసికంగా బాగా ఎదగవచ్చని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విజన్ గార్డెన్స్ లో ద్వైకంటో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ బెల్టుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలంటే ముందుగా మానసికంగా దృఢంగా తయారు కావాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యుద్ధ విద్యలను ఆత్మరక్షణ కోసం వాడాలి తప్ప అనవసరమైన చోట వాడవద్దని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత సాధిస్తారని, తద్వారా చదువుల్లో రాణించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్,
జావీద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పుడు బ్రూస్లీని చూసి ఇట్లా మనం మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్ చేయాలి, కొట్లాడాలి, ఆత్మరక్షణ గురించి మనం కూడా ఇట్లా తయారు కావాలని చెప్పి చిన్నప్పుడు మేము కూడా అనుకునేది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో మార్షల్ ఆర్ట్స్, ఓకినోవా, తర్వాత బుడోకాన్, షోటోకాన్, మీది తాయిక్వాండో, ఒలింపిక్. తాయిక్వాండో అంటే స్పోర్ట్స్ గుర్తింపు పొందినటువంటి తాయిక్వాండో. మిమ్మల్ని చూస్తుంటే అందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, ఒరిజినల్గా మంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీ మాస్టర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారంట. డ్రెస్ కోడ్ కానీ డిసిప్లిన్ కానీ చాలా బాగుంది. కాకపోతే ఒక బ్యాడ్ దురదృష్టం ఏంటంటే దీన్ని క్రీడలుగా అంత పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. ఇచ్చి మీకు ఎడ్యుకేషన్లో జాబ్లో కూడా ఇంకా కొంచెం ప్రాధాన్యత ఇచ్చింటే ఇంకా చాలామంది కూడా ఈరోజు అయ్యేటట్టు వాళ్ళు, క్రీడల పట్ల ఇంకా ముందు వచ్చేటట్టు వాళ్ళు. ప్రభుత్వ పరంగా గుర్తింపు రానందుకు కొంత ఇబ్బంది అయింది. అయినా కూడా క్రీడలు ఈ మార్షల్ ఆర్ట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఒక క్రమశిక్షణ వస్తుంది, ఒక ఏకాగ్రత వస్తుంది, కాన్సన్ట్రేషన్ కూడా వస్తుంది, శరీరం కూడా కంట్రోల్లో ఉంటుంది, ఒక డిసిప్లిన్ కూడా మనిషి ఉండగలుగుతాడు. దాన్ని ఉపయోగించుకోవాలి, ఉట్టి ఆటగానే ఉపయోగించుకోకుండా దీని ద్వారా అనేక రకాలుగా మనిషి ఆరోగ్యం ఉండడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంకా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ దాన్ని మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉపయోగించుకోవాలి. ఉట్టినే ప్రాక్టీస్ చేసుకుంటా 3 గంటలు ప్రాక్టీస్ చేసుకుంటా తిరిగి ప్రాక్టీస్ చేసుకుని కూర్చోనుకో దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ప్రాక్టీస్ చేసుకొని మీ అమ్మనో మీ నాయనో ఇంట్లో కొట్టింగ్ కాదు, లేకపోతే పోతే ఎవరైనా వస్తున్నా కొట్టింగ్ కాదు. ఇలా చాలామంది ప్రాక్టీస్ చేసి ఇంటిపోయాక మమ్మీ మీద చూపిస్తారు అని చెప్పి కదా. చిన్నపిల్లలు ఎక్కువ చేస్తుంటారు అట్లా. చిన్నపిల్లలకు కూడా మెదడుకు కూడా ఇది పని ఉంటుంది. మామూలుగా ఇండియన్ ఎక్సైజ్లో ఏదో ఆలోచన చేసుకుంటూ కూడా చేయొచ్చు, కానీ ఇది చేసేటప్పుడు ఆలోచన చేసుకుని చేయగలరు. కంప్లీట్గా దృష్టి పెట్టాలి. కట్టాల్సి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని రకాలుగా స్పైరింగ్ చేసినప్పుడు కూడా ఎక్కడో దృష్టి పెట్టామనుకో కొట్టేస్తాడు శత్రువు మన అపోజిట్. కనుక ఈ క్రీడ అనేది చాలా ఇంపార్టెంట్. చదువుల్లో రాణిస్తున్న గ్రామీణ బాలికలకు కోరమండల్ సంస్థ ప్రతిభా పురస్కారాలను అందజేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు కోరమండల్ సంస్థ ప్రతిభా పురస్కారాలను అందజేయడం హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. బాలికా విద్యకు కోరమండల్ సంస్థ అందిస్తున్న సహకారం మర్చిపోలేనిదన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, ఉద్యోగినులైతే తమ విధులను పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పాలన చూసుకుంటూ కుటుంబాలను చక్కదిద్దుకోవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన చేతుల మీదుగా బాలికలకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ సంస్థ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయానికి అనుసంధానం భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఈ కోరమండల్ తర్వాత ఇంకా మురుగప్ప కోర్స్. ఎన్నికల రోజుల్లో ఇవన్నీ లేకుంటున్నాయి. పెండ, ఎరువు, సేంద్రియ ద్వారా 50 గింజలు నానబెట్టి వ్యవసాయం చేస్తున్నాం. రాను మొత్తం కలుషితం అయిపోయిన తర్వాత ఆ ఎరువు తయారు చేయడం కూడా బరువైపోయింది. ఈ భూమికి తగ్గ ఎరువు ఎట్లా వేయాలో కూడా తెలియదు. మరి ఇలాంటి సంస్థలు కోరమండల్ లాంటి సంస్థలు వచ్చిన తర్వాత, ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత
వాళ్ళు కూడా సైంటిస్టులు పెట్టుకోవాలి. ఎక్కువ యూరియా ఫేమస్ అనమాట, గవర్నమెంట్ యూరియా, తర్వాత ఎక్సర్సైజ్ ఉంటాయి, రోగం వస్తే మందులు, అన్ని రకాల మనిషికి తిండి, ఏదైనా జ్వరం వస్తే దగ్గర వస్తే మరి డాక్టర్ ఎట్లా ఉన్నామో ఆ మందులు అట్లా. ఆ వ్యవసాయం కూడా ఆ చెట్లకు కూడా సంబంధించినటువంటి చెట్లు బాగా కావడానికి, స్ట్రెంత్ కావడానికి ఎరువులు, ఏదైనా వస్తే మనం దానికి మందులు, మనుషులాగానే కావాలి. వృక్షోపరిస్థితి రక్షణ ఆధారం. ఇలా చెట్లు కానీ వ్యవసాయం కానీ ఇవన్నీ తక్కువైనందుకు ఓజోన్ పొర చీల్చి అనేక రకాల వ్యాధులు డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వర్షాలు తక్కువైపోయాయి, వాతావరణ సమతుల్యం పెరిగింది, ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. కనుక ఈరోజు ఈ సంస్థ విద్యార్థులకు అవగాహన కలిగించి ఎవరు కోరకుండా ఏం కంపెనీ ఏం చేస్తున్నటువంటిది కూడా దృష్టి పెట్టడానికి, చెట్లకే కాదు మేము ఆ చెట్లు పెంచడానికి, వ్యవసాయం చేయడానికి విద్యార్థులు చాలా ఇంపార్టెంట్. కనుక మంచిగా చదువుతున్నటువంటి విద్యార్థులకు, ప్రతిభాత విద్యార్థులకు కూడా ప్రోత్సాహం నుంచి ఎంకరేజ్ చేసి వాళ్ళకు డెవలప్ చేయడానికి, వాళ్ళలో ఆసక్తి పెంచడానికి, అగ్రికల్చర్ పైన ఆసక్తి పెంచడానికి, చదువు పైన ఆసక్తి పెంచడానికి, దేశం ఆసక్తి పెంచడానికి మరి మహిళలనే ఎందుకు చేస్తున్నారంటే మహిళా ఉద్యోగులు కానీ, మహిళా టీచర్లు కానీ. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దళితులను విడదీయాలని కుట్రలు చేస్తున్నారని తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వెంకటస్వామి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతామని వారు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అఖిలపక్ష నాయకులను ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల మాలమహానాడు నాయకులు భగ్గుమన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వెంకటస్వామి మాట్లాడుతూ గతంలో దళితులను స్వార్థ ప్రయోజనాల కోసం విడదీసిన చంద్రబాబుకు ఎన్నికల్లో గట్టి గుణపాఠం నేర్పిన సంగతి తెలంగాణ సీఎం కేసీఆర్ మర్చిపోవద్దని సూచించారు. టీఆర్ఎస్ కు కూడా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. దళితుల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనను వెంటనే మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్ సుందర్, నరేందర్ రాజ్, అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 6వ తారీఖున అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి వర్గీకరణకు అనుకూలంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడదామనడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కేసీఆర్ మరియు వెంకయ్యనాయుడు గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది తెలంగాణ చౌరస్తాలో. కేసీఆర్ గారిని ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మీరు ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఫస్ట్ మీరు దళిత ముఖ్యమంత్రిని చేస్తాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అని చెప్పినారు. ఫస్ట్ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఫస్ట్ మీరు మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మీరు ఫస్ట్ దళితుని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత వర్గీకరణ గురించి మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇలాగే చేస్తే మీ పార్టీని భూస్థాపితం చేసే వరకు మా పోరాటం సాగుతుంది. గతంలోనే చంద్రబాబు నాయుడు ఇలాగే దళితులను వర్గీకరించి ఆయన స్వార్థం కొరకు, రాజకీయాల కొరకు దళితులను విడదీస్తే ఆయన పరిస్థితి ఏమైందో ఈరోజు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా భూస్థాపితం అయిపోయింది. ఆ మాలలో తలుచుకుంటే ఈరోజు నీ పార్టీ పరిస్థితి, నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఖబర్దార్ కేసీఆర్, మేము ఒకటే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి, అలాగే 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తామని కట్టిస్తామని చెప్పిండ్రు. మీరు ఆ వాగ్దానాలు నెరవేర్చండి. మిమ్మల్ని వర్గీకరణ చేయమని ఎవరు అడిగిను? నేను వర్గీకరణ కాదు, మీరు ఫస్ట్ వర్గీకరణ కాకుండా రిజర్వేషన్ % పెంచండి. మాలలకు, మాదిగలకు సరిపోలేదని మీకు తెలుసు. వర్గీకరణ అవసరం లేదు మాకు. వర్గీకరణ కలిసి ఉంటే మీరు మీ ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడతారు ఈ దళితులు అని చెప్పి మీరు భయపడి ఈరోజు వర్గీకరిస్తే మాలలు అలాగే ఉంటారు, మాదిగలు మొత్తం మాకు సపోర్ట్ చేస్తారని మీరు భ్రమలో బతుకుతున్నట్లున్నారు. అలాగే వర్గీకరించి గతంలోనే చంద్రబాబు నాయుడు భూస్థాపితం అయిపోయిన సంగతి మీకు తెలుసు. ఈరోజు మీరు కూడా వర్గీకరణ అనే అంశాన్ని మళ్ళా తెరపైకి తెస్తున్నారు. ఇది వర్గీకరణ చెల్లదు అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఆ కేసు కొట్టేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా తేల్చి చెప్పింది ఆ వర్గీకరణ అవసరం లేదని. మీరు మళ్ళా మీ స్వార్థ రాజకీయాల కొరకు ఈరోజు
దళితులను విడదీయాలని చూస్తున్నారు కాబట్టి ఆ పని చేయొద్దని మిమ్మల్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. జిల్లా కేంద్రంలోని అబ్దుల్ ఖాదర్ దర్గాలో 2017 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 600 సంవత్సరాల చరిత్ర గల మత పెద్ద మహిముద్దీన్ జిందా సాహిబ్ చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ప్రేమ శాంతి కలిగి ఉండి ప్రతి ఒక్కరూ చక్కటి మార్గంలో నడుస్తూ ముందుకు సాగాలని సూచించారు. నా పేరు అసదుల్ ఉల్మా మొహమ్మద్ మొహసిన్ పాషా ఖాదరీ నక్ష్బందీ, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా సున్నీ ఉల్మా మషాయిఖ్ బోర్డ్ మహబూబ్ నగర్. ఏమనగా ఈరోజు మన మత పెద్ద ఇండియాకి చెందిన హజరత్ మదారుల్ ఆలమీన్ సయ్యదునా బదియుద్దీన్ జిందా షా మదార్ రహమతుల్లా అలే మొత్తం వయసు 596 సంవత్సరం బతికి ఉన్నారు. దాని తర్వాత సిరియాలో ఒక హలబ్ అని సిటీ ఉంది. ఆ సిటీలో 242 హిజ్రీలో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఆయన పుట్టించారు. పుట్టిన తర్వాత మొత్తం 596 సంవత్సరాలు బ్రతికి ఇండియాలో మత ఇది సామ్రాజ్యంగా అందరికీ కలిసిమెలిసి ఉండాలని ఆయన ఒక పెద్ద మత గురువులాగా ఆ సమాధి ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ అని ఉంది. కాన్పూర్ దగ్గర మకన్పూర్ అని ఉన్నది. దాని మీద ఆయన సమాధి ఉన్నది. ఆయన వెలిసినారు. ఆ మత పెద్ద గురువు హజరత్ సయ్యద్నా బదియుద్దీన్ జిందా షా మదార్ రహమతుల్లా అలే. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ పదవీకాలం కొనసాగింపుపై నెలకొన్న సస్పెన్స్ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. శుక్రవారం పాలమూరు పట్టణంలోని మాజీ మంత్రి డీకే అరుణ నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం రాధామర్ రాజీనామా చేయడమే మంచిదని, ఆమె రాజీనామాతో ఖాళీ అయ్యే చైర్పర్సన్ సీట్లో సీనియర్ కాంగ్రెస్ నేత గోపాల్ యాదవ్ సతీమణి కౌన్సిలర్ పద్మజ యాదవ్ను కూర్చోబెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. కానీ రాధామర్ మాత్రం రాజీనామాకు ససేమిరా అంటూ ఉండడంతో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ, బీజేపీ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి రాధామర్ ఎన్నికయ్యారు. అయితే చైర్పర్సన్ కోసం అప్పటికే పట్టుపట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత గోపాల్ యాదవ్ తన సతీమణి కౌన్సిలర్ అయిన పద్మజకు ఈ పదవి ఇవ్వాలని గట్టిగా వాదించారు. దీంతో మధ్య మార్గంగా చెరో 2.5 ఏళ్లు ఈ పదవిలో కొనసాగాలని అప్పుడు నిర్ణయించారు. ప్రస్తుతం రాధామర్ చైర్మన్ గా 2.5 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. దీనికి తోడు గద్వాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఈ తరహా ఒప్పందం ప్రకారం రాజీనామా చేసి పార్టీ సూచించిన వ్యక్తికి చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. దీంతో పాలమూరులో కూడా ఈ విధంగానే చేయాలంటూ గోపాల్ యాదవ్ కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాజీ మంత్రి డీకే అరుణను కలిసి తన డిమాండ్ వినిపించారు. దీనికి తోడు జిల్లా కాంగ్రెస్ పెద్దలను కూడా తన వెంట తీసుకెళ్లి మాజీ మంత్రి డీకే అరుణను కలిసిన గోపాల్ యాదవ్ ఒప్పందం మేరకు తనకు 2.5 ఏళ్లు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి డీకే అరుణ తన నివాసానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ఇస్తున్న టీడీపీ, బీజేపీ కౌన్సిలర్లను పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చించారు. చర్చల సందర్భంగా టీడీపీ, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుత చైర్పర్సన్ రాధామర్ మాత్రం తాను రాజీనామా చేస్తే ఈ పదవి తిరిగి కాంగ్రెస్ పార్టీకే వస్తుందన్న గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. తాను రాజీనామా చేసిన మరుక్షణం పరిస్థితులు తారుమారై అధికార పార్టీకి చైర్పర్సన్ స్థానం వెళ్లే అవకాశాలను ఆమె నేతలకు వివరించనున్నట్లుగా సమాచారం ఉంది. అయినా కాంగ్రెస్ నాయకులు మాత్రం ముందు మీరు రాజీనామా చేయండి, మిగిలిన సంగతి మేం చూసుకుంటామని చెప్పినా రాజీనామా మాత్రం జరగలేదు. గోపాల్ యాదవ్ మాత్రం శనివారం డీసీసీ అధ్యక్షుడు ఒబిదుల్లా కొత్వాల్, ముఖ్య నాయకులైన బుర్రి వెంకటరామిరెడ్డి, ముచ్చెల ప్రకాష్ను వెంట పెట్టుకుని హైదరాబాద్లోని మాజీ మంత్రి డీకే అరుణ నివాసానికి వెళ్లి ఇదే అంశంపై చర్చించినట్లుగా తెలిసింది. ఏది ఏమైనా మున్సిపల్ చైర్పర్సన్ పదవీకాలం కొనసాగింపు ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న టీఆర్ఎస్ ఏమాత్రం అవకాశం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అందుకు అవసరమైన వ్యూహరచన కూడా చేసి ఉంచుకోవాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. మహబూబ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ పదవీకాలం కొనసాగింపు విషయంలో ఇవాళ కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్ననే మాజీ మంత్రి డీకే అరుణ నివాసంలో పూర్తిస్థాయిలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటుగా అంటే ముఖ్యమైన నాయకులతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబైదుల్లా కొత్వాల్, ముత్యాల ప్రకాష్, బుర్రి వెంకటరామిరెడ్డి వంటి సీనియర్ నాయకులతో పాటు టీడీపీ, భాజపాకు చెందిన కౌన్సిలర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాధామర్ రాజీనామా చేసి తీరాలంటూ డీకే అరుణ తీర్మానించినట్టుగా మనకు సమాచారం వెలువడుస్తుంది.
అంటే ఈ నేపథ్యంలో అంటే రాధామార్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ప్రతిఘటించినట్లుగా మనకు తెలుస్తుంది. తాను కనుక రాజీనామా చేసినట్లయితే ఈ స్థానాన్ని అధికార పార్టీకి చెందిన నాయకులు తీసుకెళ్లే అవకాశం ఉందని, వారి నుంచి ఈ పదవిని ఎలా కాపాడుకుంటారో ముందుగా తనకు చెప్పిన తర్వాతనే తన రాజీనామా విషయాన్ని వారు పట్టుబట్టాలని ఆమె సూచించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ ప్రశ్నలకు కూడా అక్కడ ఎలాంటి సమాధానం లభించినట్లుగా మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏదేమైనా అంటే రెండో రోజు తన ప్రయత్నాలు అంటే గోపాల్ యాదవ్, ఈ పదవిని ఆశిస్తున్న గోపాల్ యాదవ్ అంటే కౌన్సిలర్ పద్మజ వాళ్ళ హస్బెండ్ అతను ఇవాళ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులైన ఉబైదుల్లా కొత్వాల్, బుర్రి వెంకటరామరెడ్డి, ముత్యాల ప్రకాశ్ను వెంటబెట్టుకుని హైదరాబాద్లోని మాజీ మంత్రి డి.కే. అరుణ నివాసానికి వెళ్ళి అక్కడ చర్చలు జరుపుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అంటే ఏదేమైనా ఖచ్చితంగా రాధామార్ను రాజీనామా చేయించే విషయంలో పార్టీ ఒత్తిడి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. రాధామార్ కూడా తన రాజీనామా విషయంలో ఇంకా ఉత్కంఠనే కొనసాగిస్తున్నారు. రాజీనామా చేసే విషయం పైన ఆమె పూర్తి స్థాయిలో భర్జనలు పడుతున్నారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేయనప్పటికీ మరికొన్ని రోజుల వరకు ఈ సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ జాగ్రత్తగా గమనిస్తుంది. ఏదేమైనా మహబూబ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ పదవీకాల రాజకీయం రోజుకు మలుపులు తిరుగుతుంది. ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కొన్ని సంచలనాల కూడా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పదవి అనే సబ్జెక్టు ఇప్పుడు ఏదైతే హాట్ టాపిక్గా నడుస్తున్న ఈ పదవీ కాలం కొనసాగిక అనే సబ్జెక్టు మరిన్ని సంచలనాలకు కూడా తెర తీయవచ్చన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ రాజకీయాలను ప్రజలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. కెమెరామెన్ అశ్వాకలతో పసుపుల శ్రీనివాస్, SNI న్యూస్, మహబూబ్నగర్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ఏ ప్రోగ్రాం ఇచ్చినా, రాష్ట్ర రోకోలో కానీ రైల్ రోకో కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా దానిని పూర్తిగా బాధ్యత పరంగా దాన్ని వహిస్తూ దాన్ని కంప్లీట్ చేస్తూ వచ్చాము. మా యొక్క కార్యక్రమాలను చూసి పార్టీ అధిష్టానం ఒక అవకాశాన్ని మాకు ఇచ్చింది. దీనిలో ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారి చొరవతో మహబూబ్నగర్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన పదవిలో వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీలో నాకు ఉపాధ్యక్ష పదవిని నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ ఉన్నతి కోసం, దాన్ని అభివృద్ధి కోసము ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాము, కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాము. మన పాలక వర్గం వాళ్ళకి అనుమతితో, వాళ్ళ యొక్క సహకారంతో, ఇటు మా అధ్యక్షులు అలీముద్దీన్ కానీ, మా కార్యదర్శి మక్సూద్ కానీ, వాళ్ళ యొక్క సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. మేనేజ్ చేస్తే ఇది వస్తుంది. బండి రేట్ Business head for Telangana. Today we are conducting this activity. We started this activity from yesterday. It is going to be there till tomorrow evening. This is basically Yamaha family safety program which we are conducting. Apart from the sales and service, we are interested in safety aspects of general public. This we are conducting all across the country, where we are training beginners or people who are aspiring to take two-wheeler training, particularly females, where they are not getting enough opportunity to learn how to ride two-wheeler. We are having trained professionals where they will be training customers on how to sit, how to ride two-wheeler and how to maneuver. All these things they will be telling in this training program. We have separate track created for this, wherein they can comfortably take the training without any charges. The activity which we are doing it here, it's free of cost for the customer. Apart from this, we are entertaining small kids. They are going to be the future, and they are supposed to have information on these safety programs. If you imbibe them to learn something in the early stages, they will be come out as a better citizens of India. Road safety will be a major concern nowadays. So we are encouraging these students come here and participate. We are having drawing competition for kids, and apart from that, we are supporting customers who are not having license.
we have separate Zippy support desk where like our people will support the customers in terms of availing license and what are the documents required, supporting customers in terms of getting license for them. And as usual, we have different vehicles and products which will be put in display here. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వివాదాస్పదంగా మారిన ప్రశాంత్ హోటల్ కూల్చివేత పనులు. మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, కమిషనర్ దేవ్ సింగ్ల మధ్య మాటల యుద్ధం. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు. యుద్ధ విద్యలను నేర్చుకోవడం వల్ల మానసికంగా దృఢంగా మారవచ్చన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. విద్యార్థులకు బ్లాక్ బెల్టులు ప్రదానం చేసిన శ్రీనివాస్ గౌడ్. జిల్లా జైలులో జాబ్ మేళా. విడుదల తర్వాత పనులు చేసుకుని గౌరవంగా జీవించాలని సూచించిన పలువురు వక్తలు. ఇక ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.